హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరందరూ బాగుంటే నేను కూడా దాచుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ ఛానల్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ వీడియో తీయడానికి కారణం, సో లాస్ట్ టైం మనం వీడియో చేసాం. సో లాస్ట్ టైం వీడియోలో జిమ్ ఎలా ఉంటుంది, జిమ్లో ఉన్న ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, అండ్ జిమ్లో ఉన్న మిషనరీ ఎలా ఉంటుంది, అండ్ ఏ మిషన్, ఏ ఎక్విప్మెంట్, ఏ వర్కౌట్ యూజ్ చేస్తాం, అండ్ జిమ్లో డబ్బుల్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నౌ దిస్ ఈ వీడియోలో మనం చెప్పేది క్లారిటీగా సుత్తి లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తే, ఫస్ట్ టైం జిమ్కి వచ్చినప్పుడు ఏ వర్కౌట్ చేయాలి అండ్ ఎలా మనం ట్రైనప్ తీసుకోవాలి అండ్ బేసికల్లీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తారు. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఫుల్ ప్లెజర్గా తీయగలరు. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ టైం జిమ్కి రాగానే మనం ఏమనుకుంటామంటే త్వరగా లిఫ్ట్స్ అన్ని వెయిట్స్ మొత్తం కొట్టేసుకొని త్వరగా బాడీ వెయిట్ చేసుకుంటాం అండ్ ఈగో లిఫ్టింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అంటే డైరెక్ట్ వార్మప్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్రాక్టీస్లోకి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే బేసికల్లీ నవడేస్ యూట్యూబ్లో చాలా ఫిట్నెస్ ఛానల్స్ వస్తున్నాయి అండ్ చాలా మూవీస్లో కూడా మనం చూస్తూ ఉంటాము. వన్ డేలో బాడీ రావాలి, సో వన్ డేలో నేను బిల్డర్ అయిపోవాలనుకుంటారు. సో అది మట్టికి నమ్మకం ఫ్రెండ్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉంటాము. సో ఈ వీడియోలో మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వార్మప్, సెకండ్ వన్ వచ్చేసరికి బేసిక్ వర్కౌట్, థర్డ్ వన్ వచ్చేసరికి వర్కౌట్ ఫార్మేషన్, ఫోర్త్ వన్ న్యూట్రిషన్. ఈ వీడియోలో వార్మప్ అండ్ బేసిక్ వర్కౌట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్ ఎలా చేయాలో మనం బేసికలీ వార్మప్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జంప్స్, సెకండ్ వన్ వచ్చేసరికి కోర్ ట్విస్ట్, యాంకిల్ మొబిలిటీ, ఆర్మ్స్ రొటేషన్, రిస్ట్ రొటేషన్, నెక్ సర్కిల్స్, హిప్ మొబిలిటీ. ఇవన్నీ బేసికలీ వార్మప్లో చూసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వర్కౌట్ ఎలా చేయాలనేది మనం ఒకసారి చూపిస్తాను. సెకండ్ వన్ వచ్చేసరికి కోర్ ట్విస్ట్ అనేసరికి బాడీ కదలకూడదు, బాడీ స్పీడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిస్ట్ రొటేషన్, ఆల్వేస్ బ్యాక్ neck rotation. Always neck. Shoulder rotations. Forward and back. So basically walk వల్ల ఇంజరీస్ అనేవి కాకుండా మనకు సేఫ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హిప్ హోల్డ్. So it so that's the ankle rotation. So forward and back. Squeeze. Basically వార్మ్ అన్నమాట. వార్మ్ కన్ఫర్మ్గా 10 to 15 మినిట్స్ చేసి మనం బాడీ వెయిట్ చేసుకోవాలి. మన బాడీ వెయిట్ని మనం సో లిఫ్ట్ చేయలేకపోతాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డేనే పుషప్స్ అంటే డైరెక్ట్ పుషప్స్ రావు కాబట్టి ఇంక్లైన్ పుషప్స్ అనేది చేపిస్తాం అనమాట ఫస్ట్ డే ఉన్న పుషప్స్కి. సో ఇంక్లైన్ పుషప్స్ అప్పుడు బెంచ్ మీద మనం తీసుకొని సో బ్యాక్. అలానే అందరూ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా పెట్టకూడదు. సో క్లోజ్ చేసుకోవాలి, చెస్ట్ టైట్ చేయాలి, షోల్డర్ అండ్ బాడీ ఫార్మేషన్ అండ్ ఫ్లాట్ పొజిషన్ కూడా సరిగ్గా ఉండాలి అనమాట. సో లోపలికి ఈ ఇంక్లైన్ పుషప్ ప్రాక్టీస్ అయిపోతే రిఫ్రెషన్స్ 20 దాకా వచ్చినట్టయితే నార్మల్ డైరెక్ట్ పుషప్స్లోకి మనం తీసుకెళ్తాం. సో బేసికల్లీ ఫస్ట్ పులప్స్ అనేవి డైరెక్ట్గా రావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి లాటీ పులప్స్ అనేది దీని ద్వారా ప్రాక్టీస్ చేసుకుంటూ మన బాడీ వెయిట్ని మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే 3 పాయింట్స్ పెట్టేసుకుంటాం ఈ రాములు. సో టైట్ అప్. సో that is put out the pull-ups అనేవి ఈజీగా వస్తాయి అనమాట. సో ఈ రొటేషన్స్ 20 రొటేషన్స్
బాడీ వెయిట్ మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దెన్ ఇది తర్వాత మనకు పులప్స్ ఆడడానికి ఈజీ బెటర్ అవుతుంది. సపోర్ట్ తీసుకొని ఈ పాయింట్ ఏంటంటే సో మనం వెయిట్ తీసుకొచ్చినప్పుడు షోల్డర్ టైట్ చేసుకోవాలి చేస్తాం. అండ్ స్లోగా ఇలా మనం ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి మన చెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది మన సింపుల్ యాంగిల్ పర్ఫెక్ట్ సో దీని వెయిట్ వేసుకుంటాం. సో సెట్కి 10-12 పేషెంట్స్ కొట్టుకోవాలి, 4 సెట్స్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే చెస్ట్ మెథడ్ మనకి టైం అవుతుంది. చెస్ట్లో ఒక 3 పార్ట్స్ ఉంటుంది, అప్పర్, మిడిల్, లోయర్ అనమాట. సో ట్రైసెప్ అనమాట. ట్రైసెప్ ఇది కూడా 3-4 సెట్స్ కొట్టుకోవాలి. ఈచ్ సెట్ వచ్చేసరికి 12 రెపిటేషన్స్ వాళ్ళు. ఇది ట్రైసెప్ సో ఫ్రంట్ పెట్టి షోల్డర్ ప్రెసింగ్ చేపిస్తాం అనమాట. సో బిగినర్స్ కాబట్టి 4 ఫీట్ ఆన్ చేసుకొని ఒక చాలా అంటే 90 డిగ్రీస్ దగ్గర లైన్లో ఇలా అలవాటు అవ్వాలి. సో ఫస్ట్ సో అది ఫ్రెండ్స్ బేసికలీ ఇప్పటి వరకు అయితే మనం చూసాము. సో వార్మ్ ఏంటి, బేసిక్ వర్కౌట్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వర్కౌట్లో ఫార్మేషన్లో 3-4 సెట్స్ అనేది చేయాలి. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏంటంటే 3-4 సెట్స్ అనేది చేయాలి. 2 వీక్స్ మనకి యాక్చువల్గా ఇవే రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎవ్రీ డే కన్ఫామ్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనం మధ్య కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనకి సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. అలా కాకుండా షార్ట్ కట్ ఫార్మేషన్ అనేది వచ్చేసి సో ఈరోజు ఈ వీడియోతో మనం ముగించాము. ఇప్పటికీ లెంత్ అయిపోయింది అనుకుంటున్నాను, ఎందుకంటే మనం సుత్తిలా కూడా డైరెక్ట్గా చెప్పేస్తాం. బట్ ఈ వీడియోలో సుత్తు అనేది ఉండదు, బేసికల్లీ డైరెక్ట్గా మనం ఫార్మేషన్ చెప్పేస్తాం. అలానే నెక్స్ట్ వీడియోలో వర్కౌట్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత న్యూట్రిషన్ అంటే ఏంటి అని ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వస్తాను. ఈలోపు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేరు గుర్తుంది కదా, మీ గుర్తు. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే.